నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ మన ఐసెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే మనం ఇంతకు ముందు వీడియోలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇంతకు ముందు వీడియోలోనైతే డిస్కస్ చేశాము. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోనైతే ఒకసారి అయితే చూడండి. నేను దాన్ని ఐకార్డ్స్‌లోను అలాగే కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాననమాట. అయితే మనకు ఐసెట్ 2024కు సంబంధించి ఎగ్జామ్ రాయాలంటే అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఇది. ఈ ఎగ్జామ్ రాయాలంటే మనం కంపల్సరీగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండవలసి ఉంటుందన్నమాట. ఏదైనా డిగ్రీ మీరు పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఎంసీఏ గానీ, ఎంబీఏలో గానీ జాయిన్ అవ్వడానికైతే మీకు అర్హత అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చనమాట. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ ఐసెట్ 2024కు సంబంధించిన అప్లికేషన్‌లో ఎలా సబ్మిట్ చేయాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలంటే మనం క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ ఏదైనా ఉన్నట్లయితే అది మీ దగ్గర పెట్టుకోండి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్డ్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ దగ్గర పెట్టుకోండి. మనం ఫిల్ చేసేటప్పుడు అది అవసరం ఉంటుంది. అలాగే డిడ్ యూ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్. మీరు ఇంటర్ కానీ డిగ్రీ లెవెల్లో కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నట్లయితే దానికి సంబంధించి మార్క్స్ మెమో అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మెమో మీరు దగ్గర పెట్టుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేదంటే దానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. అంటే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ సైన్ పెట్టి ఉండవలసి ఉంటుందన్నమాట. అలాగే స్టడీ డీటెయిల్స్ అనమాట. మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ స్టడీ సర్టిఫికేట్ అయితే దగ్గర పెట్టుకోండి. ఇంటర్మీడియట్ది అలాగే మీరు ఒకవేళ డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ కానీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా మీరైతే దగ్గర పెట్టుకోండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కూడా మీరైతే దగ్గర పెట్టుకోండి అనమాట. అలాగే మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే ఎన్సీసీ, పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి అయితే దగ్గర పెట్టుకోండి. అలాగే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరైతే దగ్గర పెట్టుకోండి అనమాట. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని మీరు దగ్గర పెట్టుకున్న తర్వాత మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. మీరు దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తాయి అనమాట. ఇలా చూపించినప్పుడు మనం ఒకసారి ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఏం చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అని ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకి రండి. ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ రాయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ రాయండి. యాజ్ పర్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబోవ్ ఈజ్ మై అంటే మీకు సొంతంగా మొబైల్ నెంబర్ ఉందా, మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇస్తారా, లేదంటే మదర్ మొబైల్ నెంబరా, లేదా ఎవరైనా రిలేటివ్ అంటే గార్డియన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ మొబైల్ నెంబర్ అయినా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కేటగిరీ అని అడుగుతుంది. ఈ కేటగిరీ వచ్చేసేసి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఆ క్యాస్ట్కి సంబంధించిన కేటగిరీ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. మీరు ఓసీలా, బీసీఏనా, బీసీడీనా, బీసీసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనే కేటగిరీ మీరు ఏదైతే అదైతే ఇవ్వండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అనమాట. మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ చేసినప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తారా, డెబిట్ కార్డు ద్వారానా, క్రెడిట్ కార్డు ద్వారానా అనేది ఇక్కడ టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకి రండి. ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మీరు అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇలా చూపించిన తర్వాత ఎంత ఫీజు పే చేయాలనేది ఇక్కడైతే చూపిస్తుంది. 600 రూపీస్ అనమాట. ఇది బీసీడీలకు అనమాట. సో ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా క్రిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ
ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓసీలు అయితే రూ. 650, బీసీలు అయితే రూ. 600, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 550 అయితే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. ఫీజు పే చేసే ముందు ఇక్కడ వెరిఫై అని అడుగుతుంది. ఇక్కడ వెరిఫై అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు మనం మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. వీళ్ళైతే పేయూ బిజ్ అనేది వాళ్ళైతే పేమెంట్ గేట్వేగా తీసుకురావడం జరిగింది. సో మనం దీని ద్వారా పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని అయితే మనకు రావడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత మనకు వచ్చేసేసి నెక్స్ట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది. సో మనం పేమెంట్ స్టేటస్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది, అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు చెక్ పేమెంట్ స్టేటస్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీ పేమెంట్ అయితే చూపిస్తుంది అనమాట. దానికి సంబంధించిన రెఫరెన్స్ నెంబరు అలాగే పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది. మనకు ఇది ఏ సందర్భంలో మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే మనకు పేమెంట్ అనేది సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే కట్ అయిపోతాయి, కానీ ఆ పేమెంట్ అయితే ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. అటువంటి సందర్భంలో మనం చేసిన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనే విషయాన్ని అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత స్టెప్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. తర్వాత వచ్చేసేసి ఫిల్ ద అప్లికేషన్ ఆన్లైన్ అనమాట. సో మనం ఇప్పుడు అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. దానికోసం దాని మీద ట్యాప్ చేయండి ఒకసారి. అంటే స్టెప్ 3 అనమాట అది. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు అక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఉంటుందన్నమాట. ఆ పేరెంట్స్ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అనమాట. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. మనం అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇంతకు ముందు ఇచ్చాం కదా, అదైతే ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత వచ్చి ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ అయితే మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇంతకు ముందు ఎంటర్ చేసాము. ఆ డీటెయిల్స్ అయితే అది అట్లాగే చూపిస్తుంది అనమాట. సో చూపించిన తర్వాత ఇక్కడ జెండర్ అని అడుగుతుంది. మేల్ ఆ ఫీమేల్ అనేది మనం ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అని అడుగుతుంది. మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh ఉందా లేదంటే అబవ్ 1 lakh అని ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్లో మీకు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. అలాగే కేటగిరీ అని అడుగుతుంది. ఇక్కడ బీసీడీనా అయితే బీసీడీ అని ఇచ్చేసేయండి. ఒకవేళ కేటగిరీ మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ బీసీడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ బీసీడీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని ఇక్కడ అయితే అడుగుతుంది అనమాట. నేషనల్ క్రెడిట్ క్రాప్సా అంటే ఎన్సీసీనా, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనలా, క్యాపా లేదంటే ఎన్సీసీనా, లేదంటే ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్సా, లేదంటే భారత్ స్కౌట్ అండ్ గైడ్సా. అయితే వీళ్ళు స్పెషల్ కేటగిరీ కిందకు వస్తారనమాట. వీటిలో మీరు దీనికి సంబంధించిన వాళ్ళైతే టిక్ చేయండి, లేకపోతే టిక్ చేయకుండా ఆపేసేయండి అనమాట. అలాగే పీహెచ్ అడుగుతుంది. ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. మీరు విహెచ్ఆ అంటే విజువలీ హ్యాండిక్యాప్డా, లేదంటే హెచ్ అయినా అంటే హీరింగ్ ఎంపైరా, అలాగే ఓహెచ్ అని అడుగుతుంది. ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. మీరు దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఓకే చేయండి, లేకపోతే లేదనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మైనారిటీనా నాన్ మైనారిటీనా అడుగుతుంది. ఇక్కడ మైనారిటీ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీనా అనే డీటెయిల్స్ అడుగుతుంది. మీరు అక్కడ ఏదైతే అది ఇచ్చేసేయండి అనమాట. అలాగే పేరెంట్ అడ్రస్ అడుగుతుంది. ఇది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఇదైతే అడుగుతుంది అనమాట. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా విషయంలో కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయండి. 2 1 అనుకోండి. ఇక్కడ దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ అని అడుగుతుంది. మీరు డిగ్రీకి సంబంధించి ఏ ఎగ్జామ్ అయితే మీరు క్వాలిఫై అయ్యారో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు బీసీఏ, బీఎస్సీ, అలాగే బీఈ, బీటెక్, ఫార్మసీ, అలాగే బీఈ, బీటెక్ వాళ్ళైతే వీటిని ఏదో ఒకటి ట్యాప్ చేయండి. ఒకవేళ ఇది కాకుండా వేరేదైనట్లయితే ఎనీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ 2 years 4 years 5 years అని ఇక్కడ అడుగుతుంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి మేజర్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీకు డిగ్రీలో మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. అక్కడే ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అక్కడే అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీషా తెలుగా అంటే మీరు డిగ్రీ ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇచ్చేయండి, డిగ్రీ అయితే డిగ్రీ, తెలుగు అయితే తెలుగు ఇచ్చేసేయండి, ఉర్దూ అయితే ఉర్దూ ఇచ్చేసేయండి అనమాట. అలాగే ఎస్ఎస్సి
లేదా ఈక్వలెంట్ అంటే 10th క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో స్కూల్‌లో పాస్ అయ్యారా? లేదంటే పట్టణ ప్రాంతాల్లో స్కూల్‌లో పాస్ అయ్యారని ఇక్కడైతే అడుగుతుందనమాట. మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే మంత్, ఇయర్ కూడా ఇక్కడైతే ఇచ్చేసేయండి. అలాగే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్ అంటే మీరు ఇంటర్మీడియేట్ అనేది గ్రామీణ ప్రాంతంలో కంప్లీట్ చేశారా, పట్టణ ప్రాంతంలో కంప్లీట్ చేశారా అని అడుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మంత్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతుంది. అక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ అని అడుగుతుంది అనమాట. మీరు లోకలా కాదా అనేది చెక్ చేసుకోవాలంటే వీళ్ళకైతే కంపల్సరీగా అయితే ఇవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం 9వ తరగతి నుంచి మొత్తం డిగ్రీ వరకు ఏ విలేజ్లో చదువుకున్నాము, అలాగే స్కూల్ నేము, అలాగే పాసింగ్ ఇయర్ అడుగుతుంది, అలాగే పాసింగ్ మంత్ కూడా ఇక్కడైతే అడుగుతుంది అనమాట. ఈ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసేసేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇలా క్రిందకి రండి. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అని అడుగుతుంది. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఏది కావాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ 3 అయితే ఇవ్వండి అనమాట. మీ జిల్లాలు 3 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ ఒకటే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేయండి అనమాట. ఈ డీటెయిల్స్తో మనం అయితే ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగానైతే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నాయనుకోండి, ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది పూర్తిగా చదువుకొని మీరు ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా ఐసెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.